వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు సోనియా గాంధీ ఒక పుస్తకాన్ని రాయాలని నిర్ణయించారు. దాన్ని బిలాంగింగ్ అనే పేరు పెట్టి టైటిల్ పెట్టి ఆ పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్టుగా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఇది కాంగ్రెస్ వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కొద్దిగా ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఎందుకంటే సోనియా గాంధీకి సంబంధించి అనేక రకాలైన వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా వివాదాలు ఏంటంటే ఆమె ఇటలీకి సంబంధించిన వ్యక్తి, ఇందిరాగాంధీ కుటుంబానికి వచ్చారు. గాంధీ కుటుంబంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు వీటన్నిటికి సంబంధించిన నేపథ్యంలో ఆమె ఆ పుస్తకంలో ఏం రాస్తారో అది మొత్తం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా కనిపిస్తున్న నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు జరిగినట్టుగా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న సమయంలోనే దీన్ని బిలాంగింగ్ అని చెప్పేసి ఆమె ఒక టైటిల్ పెట్టారు. సోనియా గాంధీ దీనికి సంబంధించి ఆమెనే ఆథర్గా ఉన్నారు. ఆథర్ అంటే రైటర్ ఆమెనే. ఈ పుస్తకానికి సంబంధించి పూర్తిగా రైటర్ ఆమెనే ఈ పుస్తకాన్ని రాయాలని నిర్ణయించారు. ఈ పుస్తకాన్ని కూడా మొదటగా ఆమె నవంబర్ 10th రోజు విడుదల చేయాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన డేట్ను కూడా అనౌన్స్ చేశారు. సోనియా గాంధీకి సంబంధించినంత వరకు ఇది అత్యంత కీలకమైన పుస్తకంగా చూడాలి. రాజకీయపరమైన అంశాలకు సంబంధించినంత వరకు ఏ అంశాలు ప్రస్తావిస్తారు? ఎందుకంటే సోనియా గాంధీ మనం ఇందాక చెప్పుకుంటూ రాజకీయ జీవితాన్ని ఒక పక్కన పెడితే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినంత వరకు అనేక వివాదాలు అయితే ఉంటాయి. వివాదాలకు సంబంధించినంత వరకు సొంత పార్టీ నేతల నుంచే కొంత విమర్శలు వచ్చాయి. ఆమె సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాల్సిన అవకాశం ఉన్న సమయంలో కూడా ఆమె భారతదేశానికి ప్రధాని కాలేకపోయారు. అనేక రకాలైన ఫ్యాక్టర్స్ కనిపించాయి. సోనియా గాంధీని మొదటి నుంచి కూడా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అంటే శరద్ పవార్ కానీ, పిఏ సంగ్మాన్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా సీనియర్ నాయకులు కూడా సోనియా గాంధీకి సంబంధించినంత వరకు ఆమె ఇటలీకి సంబంధించిన మహిళగా ఆమె పైన కామెంట్లు చేసిన పరిస్థితి కనిపించింది. అందుకోసమే ఆమె తనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆమె రాజకీయాల్లో ఉండి కొనసాగుతూనే ప్రధానమంత్రి పదవి మాత్రం చేపట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, యూపీఏకి సంబంధించినంత వరకు ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి ప్రస్తుత చైర్పర్సన్గా కూడా కొనసాగుతున్నారు. రాజకీయంగా ఆమెకు సంబంధించిన అనేక అంశాలు తెలుసుకోవాలని ఉంటుంది. ఆమెకు సంబంధించిన అనేక వ్యవహారాలు ఉన్న నేపథ్యంలో వాటిని తెలుసుకునేందుకు ఉపయోగపడేలాగా ఈ బుక్ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్పారు. చాలా రకాలైన అంశాలకు సంబంధించి సోనియా గాంధీ ఏం రాస్తుంది, ఆ పుస్తకంలో ఏ అంశాలు ప్రస్తావిస్తారు? ఎందుకంటే జీవిత చరిత్రకు సంబంధించినంత వరకు రాజకీయ నాయకులు ముఖ్యంగా రాసేటప్పుడు చాలా అంశాలను ప్రస్తావిస్తారు. అవి మనకు చాలా వరకు తెలియని విషయాలు ఉంటాయి. ఇండోర్ అంటారు కదా, ఇంటి లోపల జరిగిన వ్యవహారాలు కానీ, కీలకమైన సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు కానీ, ముఖ్యంగా అనేక పరిణామాలు జరిగినప్పుడు ఆ నాయకులు ఎలా రియాక్ట్ అయ్యారన్నది అన్ని అంశాలను కూడా తెలుసుకునేందుకు ఒక పుస్తకం చాలా కీలకంగా ఉంటుంది. ఆ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకురావాలన్న ఆలోచనతోనే సోనియా గాంధీ బిలాంగింగ్ అనే పేరిట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దానికి సంబంధించినంత వరకు ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. కానీ ఆ పుస్తకానికి సంబంధించిన ఒక వివాదం వచ్చింది. నేను అది కూడా చెప్తాను. ప్రస్తుతానికి సోనియా గాంధీ 2 కేటగిరీలో ఆ పుస్తకాన్ని రాస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకటి రాహుల్ గాంధీతో ఆమెకున్న పరిచయం, రాజీవ్ గాంధీతో ఆమెకున్న పరిచయం. రాజీవ్ గాంధీ ఎలా పరిచయం అయ్యారు దానికి సంబంధించి, నిజానికి సోనియా గాంధీ ఇటలీకి సంబంధించిన ఒక చాలా మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన మహిళ. ఆమె లండన్కి ఎలా వచ్చిందంటే అక్కడ కొన్ని షాపుల్లో పనిచేసేదని, అంటే ఎవరైనా కానీ ఇప్పుడు యూరోప్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఎవరు కూడా ఇండివిజువల్గా కొంత వర్క్ చేసి కొంత డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు. తను కూడా కొంత అలా పనిచేసింది. చాలా అంటే గౌరవప్రదమైన పనులు మాత్రమే తను చేసిందని చెప్పేసి చెప్తారు. ఆ టైంలోనే రాజీవ్ గాంధీ ఆమెను ప్రేమించడం, పెళ్లి చేసుకుంటా అని చెప్పడం. ముఖ్యంగా ఇందిరాగాంధీ మొదట దానికి సంబంధించినంత వరకు కొంత వ్యతిరేకత చూపినట్టుగా చెప్తారు. ఆ తర్వాత ఆమె ఒప్పుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఫాదర్ దీనికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. సోనియా గాంధీకి సంబంధించిన వాళ్ళ మదర్ ఇక్కడికి ఇండియాకు వస్తారు. కానీ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి మీకు నేను వీళ్ళ పెళ్లికి సంబంధించినంత వరకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సోనియా గాంధీ ఇండియాకి ల్యాండ్ అవుతుంది ఈ పెళ్లి కొరకని. కానీ పెళ్లికి ఒక 1 month ముందు ఆమె ఇండియాకు వస్తుంది. ఇండియాకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో 2 వ్యక్తులు ఆమెను రిసీవ్ చేసుకుంటారు. సోనియా గాంధీ ఇండియాకు వచ్చినప్పుడు 2 వ్యక్తులు, ఒకటి రాజీవ్ గాంధీ ఎలాగుంటారు, రెండో వ్యక్తి అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి గాంధీ ఫ్యామిలీకి చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ కొంత ట్రెడిషనల్ కోడలు కావాలని కోరుకుంది. అందుకోసమే అమితాబ్ బచ్చన్ కుటుంబానికి సంబంధించి ఈ నెల రోజుల్లో, ఎందుకంటే నెల రోజుల తర్వాత పెళ్లి చేయాలని నిర్ణయించడానికి దాదాపు 15 నుంచి 20 రోజులు అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ దగ్గరే సోనియా గాంధీ ఉంది. ఎందుకో ఇందిరాగాంధీ ఆ నిర్ణయం తీసుకుందంటే ఇటలీకి సంబంధించిన మహిళ కావడం చేత ఇండియాకి సంబంధించిన ట్రెడిషన్స్ ఆమెకు తెలియదు కనుక అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ట్రెడిషనల్ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ వాళ్ళు. ఇందిరాగాంధీ వాళ్ళు కూడా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్గా ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కనుక అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ వీళ్ళందరూ కూడా ట్రెడిషనల్
దా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు బ్రాహ్మణ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కావడం చేత అక్కడ వాళ్ళిద్దరిని అక్కడే ఉండి ఆ తర్వాత పెళ్లి చేసిన పరిస్థితి కనిపించింది. ఇలాంటి అంశాలను చాలా వరకు సోనియా గాంధీ ప్రస్తావించబోతున్నారు బుక్‌లో సందర్భించండి. ఎందుకంటే చాలా నాకు తెలిసిన ఒకే అంశాన్ని మీకు చెప్పాను గానీ, ఈ పెళ్లికి సంబంధించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయని చెప్తారు. వాటన్నిటిని కూడా సోనియా గాంధీ ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు. ఆమె జీవితంలో చాలా పెళ్ళైన తర్వాత కూడా చాలా చాలా రకాలైన క్రైసిస్‌ని ఆమె చూసిన పరిస్థితి కనిపించింది. ఇందిరాగాంధీ చనిపోతారు. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా సోనియా గాంధీ ఇంట్లోనే ఉంటారు. నిజానికి ఇందిరాగాంధీ చనిపోయిన టైంలో ఆమె ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు రాజీవ్ గాంధీ కలకత్తా పర్యటనలో ఉంటారు. ఆయన అక్కడ ఇంట్లో ఉండరు. అప్పుడు ఇందిరాగాంధీతో పాటు ఉన్నది సోనియా గాంధీ ఉంటుంది. సో సోనియా గాంధీ అది మొత్తం చూసి చాలా వరకు చెప్పేవాళ్ళు కొన్ని పుస్తకాల్లో ఏం రాశారంటే, కారులో ఇందిరాగాంధీని హాస్పిటల్కి ఎయిమ్స్కి తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు ఎయిమ్స్ ఆసుపత్రికి ఇందిరాగాంధీని తీసుకెళ్తుంటే ఇందిరాగాంధీ పైన కాల్పులు జరిపారు కనుక ఆమెను తన ఒళ్ళో పడుకోబెట్టుకొని సోనియా గాంధీ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారని చెప్పేసి కూడా చాలా రకాలైన అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించి ఆమె పుస్తకాల్లో తన పుస్తకంలో ప్రకటించబోతున్నారు చాలా అంశాలకు సంబంధించి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆమె తను కాకుండా రాహుల్ గాంధీని వారసులుగా చేసింది. రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవకాశం ఉన్నప్పటికీ ఆయన కూడా కాలేకపోయారు. ఈ అంశాలకు సంబంధించి ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అన్ని విషయాలను కూడా ఆమెతో నా పుస్తకంలో వివరించాలని నిర్ణయించారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆమె ఈ పుస్తకాన్ని దాదాపు రాయడం పూర్తి చేసినట్టుగా మన కాంగ్రెస్ వర్గాల నుంచి మనకు సమాచారం అందుతుంది. కీలక అయిన పోర్షన్ మొత్తం పూర్తయింది. దాదాపు 80% పూర్తయింది. నవంబర్లో దీన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది కనుక దానికి సంబంధించిన దాదాపు కసరత్తు పూర్తయినట్టుగా చెప్తున్న పరిస్థితిలోనే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ షాకింగ్ న్యూస్ ఏంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు ఎవరైనా పుస్తకం రాజకీయ నాయకులు రాస్తే ఆ పుస్తకాన్ని ఒక ప్రముఖ పబ్లిషర్ దాన్ని తీసుకుంటారు. అలాంటి పబ్లిషరే పెంగ్విన్కి సంబంధించిన బుక్స్ అనేది మన అందరికీ బాగా తెలుసు. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ అత్యంత ఫేమస్ అయిన పబ్లిషర్ ఎవరంటే ఈ పెంగ్విన్ బుక్స్ అనేది చాలా ఫేమస్. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బయోగ్రఫీకి సంబంధించిన పుస్తకాలను వీళ్ళే విడుదల చేశారు. మొదటగా సోనియా గాంధీ బిలాంగింగ్స్ అనేది ఏదైతే ఉందో ఆ పుస్తకాన్ని వీళ్ళే పబ్లిష్ చేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ పబ్లిషర్ ఈ బుక్ విడుదల నుంచి తప్పుకున్నారు. నేను ఈ పుస్తకాన్ని విడుదల చేయట్లేదని ప్రకటించారు. దీనికి వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటన్నది కూడా నేను చెప్తాను. ఇటీవల కాలంలో పెంగ్విన్స్కి సంబంధించిన వాళ్ళు ప్రతినిధులు సోనియా గాంధీకి కొన్ని అంశాలపై వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఒకటి, ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు కొన్ని అంశాలపై మాకు అభ్యంతరాలు ఉన్నాయి, వాటిని మీరు తొలగించాలి. ఇది పాయింట్ 1. రెండోది, మీరు ఇతర పార్టీలకు సంబంధించిన అంశాలు కానీ లేకపోతే ఇతర నాయకులకు సంబంధించి ఏదైతే కామెంట్స్ చేశారో వాటికి సంబంధించిన అంశాలను కూడా వాటిని ఎక్కువగా మీరు ప్రస్తావించవద్దని చెప్పేసి వీళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టినట్టుగా తెలుస్తుంది. సోనియా గాంధీకి పెంగ్విన్ బుక్స్ వాళ్ళు కొన్ని ఆంక్షలు పెట్టారు. మీరు రాసే క్రమంలో కొన్ని అంశాలను రాశారు, అవి కొంత వివాదాస్పదంగా ఉన్నాయి కనుక వాటిలో మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ఈ బుక్స్ వాళ్ళు సూచించినట్టుగా తెలుస్తుంది. జనరల్గా ఇది జరుగుతుంది ఎక్కడైనా కానీ. ఒక బుక్ వచ్చేటప్పుడు విడుదల చేసేవారు అంటే పబ్లిష్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నది మామూలు వ్యక్తి కాదు. సోనియా గాంధీ తన జీవిత చరిత్రకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తూ పోతున్న సమయంలో ఒక పబ్లిషర్ వచ్చి సోనియా గాంధీకి ఈ అంశాలను మీరు మార్చండి, ఈ అంశాల్లో ఉన్న అంశాల్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పడానికి సంబంధించినంత వరకు మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్టుగా కనిపిస్తుంది. దానికి సోనియా గాంధీ నిరాకరించడంతో ప్రస్తుతం ఆ బుక్ ఏదైతే సోనియా గాంధీ బుక్ ప్రస్తుతానికి విడుదలకు రంగం సిద్ధమైందో ఈ పెంగ్విన్ బుక్స్ మాత్రం ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయట్లేదు, విడుదల చేయట్లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్గాలు ఏం చేశాయంటే వేరే పబ్లిషర్ కొరకు చూసే భారతదేశానికి సంబంధించిన ఒక పేరు చెప్పట్లేదు కానీ ఒక ప్రముఖ పబ్లిషర్ సోనియా గాంధీ పుస్తకాన్ని విడుదల చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. టైం కూడా ఏం మారట్లేదు. అంటే ముందుగా ఏదైతే చెప్పామో నవంబర్ 10 రోజు 1,00,000 కాపీలతో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కానీ పెంగ్విన్ సంస్థ కేవలం సోనియా గాంధీకి సంబంధించిన ఎపిసోడ్లోనే వివాదాల్లో ఉందంటే కాదు. గతంలో కూడా దీనికి సంబంధించినంత వరకు కొంత వివాదాల్లో ఈ పబ్లిషర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మనందరికీ గుర్తుంటుంది, మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నారివన్ అనే వ్యక్తి ఒక పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకం పైన లోక్సభలో కూడా గొడవ అవుతుంది. ఆ పుస్తకం పబ్లిష్ కాదు. ఆయన ఏం రాశారంటే ఈ భారత ఆర్మీలకు సంబంధించినంత వరకు లోపాల గురించి మాజీ ఆర్మీ చీఫ్ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించినట్టుగా ఆ పుస్తకం ఇప్పటికీ మార్కెట్లో లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ
లోక్సభలో ఈ పుస్తకానికి సంబంధించిన కొన్ని పేపర్స్ తీసుకొచ్చి కొంత హడావిడి చేసింది. మనందరికీ గుర్తుంటుంది. లోక్సభలో ఆ పుస్తకం గురించి చాలా హడావిడి జరిగిన పరిస్థితి కనిపించింది. కానీ ఆ పుస్తకం విడుదల కాలేదు. అది కొంత కాంట్రవర్సీ అయితున్న సమయంలోనే ఈ పెంగ్విన్ బుక్ సంస్థ ఏం చెప్తుందంటే, ఈ పుస్తకాన్ని మేము విడుదల చేయట్లేదు. ఏది ఎంఎం నారివన్ రాసిన పుస్తకాన్ని కూడా తాము విడుదల చేయట్లేదుగా చెప్తారు. సో కొత్తగా కాంట్రవర్సీ మాత్రం కనిపిస్తుంది. అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఒత్తిడి కారణంగానే ఈ రకంగా ఈ పబ్లిషర్ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నప్పటికీ అధికారికంగా ఈ సంస్థ ఇప్పటివరకు దీనిపైన స్పందించలేదు. కానీ ఒకటి సోనియా గాంధీ ఎపిసోడే కాదు, గతంలో జరిగిన ఇందాక చెప్పినట్టుగా మాజీ ఆర్మీ చీఫ్కి సంబంధించిన ఒక బుక్ రిలీజ్ పైన కొంత గొడవ జరగడం, అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సంబంధించినంత వరకు దాన్ని వాళ్ళు వ్యతిరేకించడం, రక్షణ శాఖ మంత్రి కూడా దానిపైన మాట్లాడిన పరిస్థితి కనిపించింది. రాజ్నాథ్ సింగ్ కూడా దాని గురించి ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. కనుక ఈ పబ్లిషర్కి ప్రస్తుతానికి మాత్రం కొంత వివాదాల్లో ఉన్నారు. సోనియా గాంధీ బుక్ను కూడా అందుకోసమే పరోక్షంగా ఏదో రకంగా దాన్ని నిలుపుదల చేశారన్న కామెంట్ మాత్రం ప్రస్తుతం మనకు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది? సోనియా గాంధీ బుక్ విడుదల అవుతుందా లేదా? ఈ కాంట్రవర్సీల వల్ల కొంత ఏమైనా ఇబ్బంది పడుతుందంటే కాంగ్రెస్ నాయకులు ఉదయం నుంచి చాలామంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడినప్పుడు పుస్తకం అనుకున్న తేదీలు ఏదైతే November 10th అని మనం చెప్పామో దానికి ఖచ్చితంగా ఈ పుస్తకం వస్తుంది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదని మాత్రం కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మొత్తానికి ఒక సోనియా గాంధీ లాంటి భారత రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తిగా చూసిన సోనియా గాంధీ బుక్కు సంబంధించినంత వరకు బుక్ వచ్చిన తర్వాత వివాదాలు అవుతామేమో కానీ ఇక్కడ మాత్రం బుక్ రాకముందే కొంత వివాదాలు అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది.